దాదాపు ఒక దశాబ్దం క్రితం, ఓ 10 ఏళ్ల క్రితం నా మనసులో మెదిలినటువంటి ఆలోచన, పలకరింపుల మీద అందరికీ అర్థవంతమైనటువంటి విధంగా, ఎవరిని కించపరిచే విధంగా కాకుండా, అవమానపరిచే విధంగా కాకుండా, అవహేళన చేసే విధంగా కాకుండా, అందరినీ సమాధానకరమైన స్థితిలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సూచించిన విధంగా పలకరించుకోవాలి. సిద్ధాంతపరంగా ఒకరినొకరు దూరపరుచుకున్నటువంటి నేటి పరిస్థితిని దూరపరుచుకొని అందరితో సమాధానకరంగా ఉండగలగాలన్నటువంటి ఉద్దేశంతో పాటను రాయటం జరిగింది. మనసు పెట్టి ఆలోచన చేస్తే అందులో మనకు అర్థమయ్యే విషయం, మేము సత్యవంతులము, మాకు దేవుడి వాక్యం చాలా బాగా తెలుసు, మేము ఆధారాలతో నిరూపిస్తాం, ఇలాగే మేము పలకరించుకోవాలి అనుకునే వాళ్ళు సైతం కాస్తంత ఆగి ఆలోచించాల్సినటువంటి రీతిగా ఉండే పాటిది. అపార్థం చేసుకోకుండా పాట వినడానికి ముందు రచయిత పాట కొరకు చెప్పినటువంటి విషయాలు కూడా వినగలిగినా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు పాఠం పేరు ప్రైజ్ ద లార్డ్, మరణాత, షలోమ్, వందనాలు. బేసికల్లీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయా ప్రాంతాల్లో చెదరిపోయినటువంటి తెలుగు క్రైస్తవులు సైతం ఈ 4 విధాలలోనే మెజారిటీ 90% అబో పలకరించుకుంటారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ అనేటటువంటి పలకరించుకునే వాళ్ళు అంటే ఈ మిగిలిన 3 బ్యాచ్లకు అసలు పడదు. 3 బ్యాచ్ల వాళ్ళు ఎవరంటే, ఈ మరణాత అని పలకరించుకునే వాళ్ళు, షలోమ్ అని పలకరించుకునే వాళ్ళు, వందనాలని పలకరించుకునేవాళ్ళు. అలాగే మిగిలినటువంటి వాళ్ళు కూడా మరణాత అనేవాళ్ళు అంటే మిగిలిన వాళ్ళకి పడదు, షలోమ్ అనేవాళ్ళు అంటే మిగిలిన వాళ్ళకి పడదు, వందనాలంటే మిగిలిన వాడికి పడదు. అసలు ఎంతటిగా వీళ్ళు అనుకున్నారంటే, సిద్ధాంతపరంగా అసమాధానంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళని చూసాం, పలకరింపుల పరంగా కూడా దూరం అయిపోయి పగలబెంచుకున్నటువంటి వాళ్ళు, ఒకరి మీద ఒకరు అవాకులు చవాకులు పేల్చుకున్నటువంటి వాళ్ళు, ఇలా మాట్లాడకూడదు అలా మాట్లాడకూడదు మీకు తెలియదు అని నోరు బారేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బేసికల్లీ ఇటువంటి పొరపాట్లు దేవుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి మనం చెయ్యకూడదు అన్నటువంటి ఉద్దేశంతో పాటను ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ 4 విషయాలు అందులో పాటలో ఉన్నాయి. ఈ 4 విషయాల్లో మొట్టమొదటి విషయం ప్రైజ్ ద లార్డ్ అనేది. ప్రైజ్ ద లార్డ్ అనగానే మన వాళ్ళు చాలామంది సత్యవంతులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, అంటే వందనాలకు పరిమితమైనటువంటి వాళ్ళు, వందనాలని మాత్రమే పలకరించుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి, లేదా షలోమ్ అని మాత్రమే పరిమితమవుతున్నటువంటి వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి, లేదా మరణాత అనే వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ అనేటటువంటి మాట మనం పలకాల్సిన అక్కరే లేదు అని చెప్తారు. ఆ పదమే తప్పు, ఆ పలకరింపులే బైబిల్లో లేవు అని మాట చెప్తారు. కానీ ఇది సత్యదూరమైంది. ఎక్కడ ఉంది మరి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ప్రైజ్ ది లార్డ్ అనేటటువంటి విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆలోచన చేస్తే, ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు 150వ కీర్తన 6వ వచనం, మొబైల్లో ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది కదండి, అలా ఉన్నటువంటి వాళ్ళు 150వ కీర్తన ఒకసారి మైక్ ఇవ్వండి చదివే వాళ్ళకి. ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్న తర్వాత అందులో, ఎందుకంటే ఈ ప్రైజ్ ది లార్డ్ అనే పదమే ఇంగ్లీష్ పదం, ఇంగ్లీష్ పదం తెలుగు బైబిల్లో ఉండదు కదా, అందుకనే నేను ఇంగ్లీష్ బైబిల్ చెప్తున్నాను. 150వ కీర్తన 6వ వచనం ఒకసారి
ఆ తీసినటువంటి వాళ్ళు చదవండి. చూడండి చూడండి, లెస్ ఎవ్రీథింగ్ దట్ హ్యాత్ బ్రెత్ ప్రైజ్ ది లార్డ్ అని ఉంది. అంటే మనకేముంది తెలుగు బైబిల్లో పాట కూడా ఉంది, దేవుణ్ణి స్తుతించుడి అని అంటూ అన్న దాంట్లో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అన్నమాట ఉంది కదా. అంటే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఆ వచనంలో ఏముందంటే దేవుణ్ణి స్తుతించటం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్ అంటే ఏంటి అర్థం? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించండి. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించండి అని ఒక మనిషి మనతో చెప్పటం తప్ప, ప్రైజ్ ది లార్డ్ అని ఒక మనిషి మనతో అంటున్నాడంటే అర్థం ఏంటి? సింపుల్ ఇంగ్లీష్లో గివ్ హిమ్ ప్రైజ్ అని అర్థం. గివ్ హిమ్ ప్రైజ్, పెద్ద శబ్దంతో గొప్ప స్వరముతో ఏం చేయమన్నాడు? దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. అంటే ఎవరైతే నాసికారంధ్రాల్లో ఊపిరి కలిగి ఉన్నారో వాళ్ళందరూ దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించండి అనే పదం, ప్రైజ్ లార్డ్ అనే పదం తప్పైతే కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు భక్తుడు రాసిన పదం కూడా తప్పే. నెక్స్ట్ టైము మిమ్మల్ని ఎవరైనా సరే ప్రైజ్ ది లార్డ్ అని చూస్తే ఎగాదిగా చూడకండి. వీడు ప్రైజ్ ది లార్డ్ బ్యాచ్, బైబిల్లో ఏమని పలకరించుకున్నాడు కూడా తెలియని బ్యాచ్ వీడు అనేటువంటి రీతిగా అనుకోకండి. పోనీ ఇది కొంతమంది చెప్తే ఏమంటారంటే, మీరు భలే చెప్పారు, అదంతా పాత నిబంధనల కీర్తన గ్రంథం పాత చింతకాయ పచ్చడి అన్నట్టు, క్రొత్త నిబంధనలో చూపించండి అనే మాట అంటారు. అది కొత్త నిబంధనలో కూడా ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభ వచనంలో, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రారంభ వచనంలో, అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి. అక్కడ ఒక మాట ఉంది ఫుట్ నోట్లో. ఇది ఏ భాషలో? అది హల్లెలూయా అని చెప్పడానికి ముందు ఏముందండి? మూల భాషలో అని చూడండి. అంటే మూల భాషలో హల్లెలూయా అని అంటారు. హల్లెలూయా లేదా హల్లెలూయా అని. ఆ గాని హా గాని దేంతో ఒక దాంతో పలుకుతారు. ఈ హల్లెలూయా అనే పదం, హల్లెలూయా అనే పాటలో వచ్చినా ఎవరైనా హల్లెలూయా అన్నా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని రాయెట్టి కొడదాం అనుకుంటారు కొంతమంది. అంటే అదేదో తప్పుడు పదం అని అంటాం కదా. హల్లెలూయా అనడం తప్పు కాదు. అదే ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే, సేమ్ ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ అనే ఉంటుంది. ప్రభువును స్తుతించండి అన్న దాని దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ ది లార్డ్ అని ఉంటుంది. అంటే ఆంగ్ల భాషలో ప్రైజ్ ది లార్డ్, మూల భాషలో హల్లెలూయా, తెలుగు భాషలో ప్రభువును స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. నిజంగా అలా దేవుణ్ణి స్తుతించండి అని చెప్పేది తప్పైతే, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించండి పాట కూడా తప్పే. ఇందాక పాడాం కదా మనం. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో నేను మొదటి చరణంలోనే చెప్పిన మాట, ప్రైజ్ ది లార్డ్ అని అంటే ప్రభువుని స్తుతించమని అని రెండో విషయానికి, రెండో లైన్కి వచ్చేసరికి ఒక మంచి క్లారిటీ ఇవ్వటం జరిగింది. అదేంటి అంటే, ప్రభువును స్తుతించండి అని మనకు చెప్పే వాళ్ళది తప్పు కాదు. మరి ఎవరిది తప్పు? బదులు చెప్పే వాళ్ళది తప్పు. బదులు చెప్పే వాళ్ళది తప్పు. ఇక్కడ దేవుణ్ణి స్తుతించండి అయ్యా అని అంటే వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించండి అని మాత్రమే రిపీట్ చేస్తున్నారు. అందుకే అన్నాను, ప్రైజ్ ది లార్డ్ అని మాత్రం బదులిస్తే స్తుతించేది ఎవరని? మరి బదులు ఏ విధంగా ఇవ్వాలి? ప్రైజ్ ది లార్డ్కి ప్రైజ్ టు లార్డ్ అని బదులు ఇవ్వాలి. ప్రైజ్ టు లార్డ్ అంటే దేవునికి స్తోత్రము, లేక దేవునికి స్తుతులు కలుగురుగాక అని అర్థం.
ప్రైజ్ ది లార్డ్ అని అంటూ మనకు హెచ్చరిస్తున్న వ్యక్తిదో లేదా మనల్ని పలకరించిస్తున్న వ్యక్తిది తప్పు కాదు, అటువైపు రిపీట్ చేస్తున్న వ్యక్తిది తప్పు. కానీ మనం ఏం చేస్తామంటే ఇద్దరిని తప్పుపట్టాం. అలాగని మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రైజ్ ది లార్డ్ అని దైవజనుడు మాట్లాడినప్పుడు అక్కడ కింద కూర్చున్నటువంటి విశ్వాసులు తిరిగి ప్రైజ్ ది లార్డ్ అన్నప్పుడు దిద్దాల్సిన బాధ్యత ఎవరిది? వేదిక మీద ఉన్న దైవజనుడిది. కానీ దిద్దకపోవటం తప్పు. అయ్యా, ప్రజలు మరలా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పకుండా మీరు దిద్దండి అని చెప్పాలి. ఈ సందర్భంగా దైవజనులందరికీ ఎవరైతే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తున్నారో అదే ప్రైజ్ ది లార్డ్ అని బదులిచ్చేటటువంటి వాళ్ళకి చెప్పాలి. ఏమనంటే దేవుణ్ణి స్తుతించండి అని అంటే స్తుతించాలి. స్తుతించటం అని అంటే దేవుడికి స్తుతులు కలుగునుగాక అని చెప్తే సరిపోతుంది తప్ప ఇద్దరూ స్తుతించమంటే ఎవరు స్తుతిస్తారు అనేటటువంటి విషయం మనం వాళ్ళకి కన్వే చేయాలి. ఇక ఇందులోనే చివరి మాట చెప్పిన మాట ఏంటంటే పలుకుట మాత్రమే గాక ప్రభు మాట విని స్తుతించాలి అన్నాం. అంటే స్తుతించటం అంటే ఏదో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ టు లార్డ్ అని చెప్పి ఆపేస్తే కుదరదు. ఏం చేయాలి? ఎందుకు అంటే స్తుతించటం అంటే ఏంటనుకుంటారంటే స్తుతి 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 అని పదే పదే రిపీటెడ్గా పలకటమే అనుకుంటున్నారు స్తుతి అని. కాదు. 148వ కీర్తనలో మొదటి 6 వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అందులో మనకు స్తుతించటం అంటే ఏంటి అన్న పదానికి అర్థం, నిర్వచనం మనకు అర్థమవుతుంది. 148వ కీర్తన ప్రారంభం నుండి మనకు సమయం లేదు గనక ఎవరెవరు స్తుతించమని చెప్తున్నారు అంటే ఆకాశవాసులను, ఉన్నత స్థలముల నివాసుల్ని, దూతలని, సైన్యాలను, సూర్యచంద్రులను, కాంతిగల నక్షత్రాలను, పరమాకాశాలను, ఆకాశం పైన జలాలను అన్నింటినీ స్తుతించమని చెప్తూ 6వ వచనంలోకి వస్తే స్తుతించటం అంటే ఏంటో ఉంది. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దానిని అతిక్రమించదు. అంటే స్తుతించటం అంటే ఏంటన్నమాట, ఒక కట్టడ ప్రతి జీవజాతికి దేవుడు పెట్టాడు. మానవ కోటికి ఇది ఏ విధి అంటాడు సొలొమన్ గారు కదా. ఆయన యొక్క కట్టడలను అనుసరించి జీవించాలి, దేవుడికి భయభక్తులు చూపించాలి. అది మానవుడికి కట్టడ. అది ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు దేవుణ్ణి స్తుతించినట్లు. అంతవరకు కూడా మనం ఎన్నిసార్లు ప్రైజ్ ది లార్డ్ అన్నా, ఎన్నిసార్లు ప్రైజ్ టు లార్డ్ అని ఒకవేళ బదులిచ్చినా ప్రయోజనం లేదు. అందుకే పలుకుట మాత్రమే కాకుండా ప్రభు మాట విని స్తుతించాలి అని అందులో రాయటం జరిగింది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్ అన్నటువంటి ఆ పలకరింపుకు ప్రైజ్ టు లార్డ్ అనేటటువంటి మాట చెప్పటంతో పాటు దేవుడి మాట వినుట ద్వారా నిజముగా దేవుణ్ణి స్తుతించాలి. రెండవ విషయం మరణాత. మరణాత అనేటటువంటి పదం ఎక్కడుంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం ఏముంది? ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు అన్న దగ్గర మనకు ఏముందండి? ఒక ఫుట్ నోట్ ఉంచండి. ఏముంది అక్కడ ఫుట్ నోట్లో? ఆదిమ భాషలో మరణాత అంటే ఏంటి అర్థం? ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. భూతకాలం ప్రభు వచ్చి ఉన్నాడు, వర్తమాన కాలం వచ్చి ఉన్నాడు, తర్వాత ప్రభువ రమ్ము. అటు భూతకాలంలోనూ అటు వర్తమాన కాలం భవిష్యత్తు కాలంలోనూ 3 కాలాలకు సంబంధించినటువంటి విషయం. వచ్చి ఉన్నాడంటే భూతం వచ్చింది, భూతకాలం వచ్చింది, వర్తమానం కూడా ఉంది. ప్రభువ రమ్ము అంటే భవిష్యత్ కాలానికి సంబంధించింది, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. సో ఇప్పుడు జరిగిపోయిన విషయం కంటే జరగబోయేది ఉంది. ప్రభు ఆల్రెడీ వచ్చున్నాడు నిజమే, ఇక రాబోతున్నాడు కూడా నిజమే. అంటే మరణాత అనే పదంలో ప్రభు ఈ లోకంలోనికి రావటం సత్యం, వచ్చేసాడు, ఇక రెండోసారి కూడా
రాబోతున్నది సత్యం అనేటటువంటి దాన్ని స్ఫురిస్తోంది. మంచిదే. మరణాత అంటే ప్రభు వచ్చాడరా లోకంలోనికి మనల్ని అందరినీ కరుణించటానికి, కాపాడడానికి, రక్షించుకోవటానికి, మన పాపాల నుండి విమోచించటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, దేవుడితో ఉన్న బంధాన్ని తిరిగి స్థాపించటానికి వచ్చాడు అని చెప్పటం మంచిది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్మని. ఇప్పుడు మామూలుగా వాస్తవంగా చెప్పాలంటే రాబోతున్న ప్రభువును రమ్మని పిలవటానికి వాడుతున్నారంట. మరణాత అంటే ప్రభు అయిన యేసు రమ్ము అని. అందుకని ప్రభు అయిన యేసు రమ్ము అని మరణాత అని అంటే, మరణాత అని సాటి విశ్వాసతో పలికితే ఏం లాభం? విశ్వాసతో చెప్తే ప్రభు వచ్చేస్తాడా? అందుకే మరణాత అని ఎవరితో చెప్పాలి? ప్రభుతోనే చెప్పాలి. తమ్ముడు ఉన్నాడు నా పక్కన, తొందరగా రానైనా అని నవీన్తో చెప్తే సరిపోద్దా? సైమన్తో చెప్తే సరిపోద్దా? అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభుకుమార్ అన్న తొందరగా రా అని వీలే మనం చూసి పిలిచామనుకోండి, బాగుంటుందా? ఒక సోదరుణ్ణి ఒకరిని పిలిచేటప్పుడు ఎవరిని చూసి పిలిచాలి? ఎవరితో మాట్లాడుతూ పిలవాలి? ప్రభు అయిన యేసు రమ్ము అని అంటున్నప్పుడు ప్రభుతోనే పలకాలి. దీంతో పాటు లాస్ట్లో ఒక కన్క్లూడింగ్ వర్డ్ ఏంటంటే, ప్రభువుని రమ్మని పిలవడం కంటే ప్రభు రాకకై సిద్ధపడాలి. రమ్మని పిలిచింది ఎవరు అనుకున్నారు? ఇక్కడ కొత్త నిబంధన గ్రంథం అంతట్లోనూ కూడా ప్రభు అయిన యేసు అని రమ్ము అని పిలిచినటువంటి ఒకే ఒక వ్యక్తి పౌలు గారు. ఎందుకు ఆయన అంతగా పిలిచాడు అని అంటే, ఆయన వస్తే, యేసు ప్రభు వస్తే ఈయనకు ఒక నిరీక్షణ ఉంది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుదునను నిరీక్షణ నాకుంది, ఆశ ఉన్నది అంటాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, రమ్మని పిలిచావు బాగానే ఉంది, మరి పౌలు గారు లాంటి కాన్ఫిడెన్స్ ఉందా మనకి? ఏమని? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉందునని ఆశ, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉన్నది అన్న సిద్ధపాటు ఉందా? అందుకే రమ్ము అయ్యా ప్రభు అని మనం పాటల్లో కూడా, కొన్ని పాటలు కూడా ఉన్నాయి. రమ్ము రమ్ము యేసునాద వేగమిరా రమ్ము, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా అని పాట ఉంటుంది కదా. పిలిచేస్తాను, యేసయ్యా నా యేసయ్యా. తర్వాత ఏంటి? ఎప్పుడయ్యా నీ రాకడా? మరి ఇప్పుడే వచ్చాడు అనుకోండి, నువ్వు పిలిచా కదా నేను వచ్చేసాను అనుకోండి, తర్వాత సంగతి ఏంటి? ఆయన వస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది బాగుగా శుభ్రపరిచి పొట్టును అగ్నిలో వేస్తాడు. ఇప్పుడు మనం శుభ్రపరిచే పనికి ఆయన పిలిస్తే మనం పొట్టుగా ఉంటామా లేకపోతే గింజగా ఉంటామా అనేది కొంచెం ఆలోచన చేసుకోవాలి కదా. పదం దొరికింది, ప్రత్యేకంగా ఉంది, పాత ఒక రోత, వందనాలు, రొటీను, ప్రోటీన్ ఏమి లేదు దాంట్లో, అంతా రొటీనే. కాబట్టి ఇది స్పెషల్గా ఉండాలి. అది ప్రైజ్ ది లార్డ్, వెరైటీగా ఉంది, పాడేద్దాం, చెప్పేద్దాం, మంచిదే, తప్పులేదు. కానీ మాట వినకుండా, మాట జస్ట్ పలకరింపులకు పరిమితమైతే ఏం ప్రయోజనం అండి? ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకున్న ప్రయోజనం లేదు కదా. అట్లాగే ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుండా ఏమంటున్నాం మనం? మరణాతలు అని చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు చూస్తాం. చిత్రం. ఆయన వచ్చి అసలు ఆ పదం బలకాలంటే ఎన్ని గట్స్ ఉండాలో. అంత ప్రిపేర్ అయిపోయింది ప్రభువా, నువ్వు ఏ క్షణంలో నువ్వు వచ్చినా నేను రెడీ, నువ్వు నాకు పరదేశ్ ఇచ్చేస్తావు, నెమ్మది ఇచ్చేస్తావు, వచ్చేసేయి అంటే ఎవరి ఇండివిజువల్ ప్రిపరేషన్కు సంబంధించిన పదం అది, పలకరింపులకు సంబంధించింది కాదు. వాస్తవంగా చెప్పాలంటే పలకరింపులకు సంబంధించింది కాదు. వాస్తవం చెప్పాలంటే నువ్వు సిద్ధపడుతున్నావు లేదా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడి పిలిచాడు పౌలు గారు, నువ్వు సిద్ధపడి పిలువు, తప్పలేదు. అంతేగాని మరణాత అని సాటి విశ్వాసతో చెప్తే, ప్రభు అయిన యేసు రమ్మని చెప్పి విశ్వాసతో చెప్తే ఆయన ఏమన్నా యేసు ప్రభువా? చెప్పండి. ఇదే ఈ సున్నితమైనటువంటి పొర విడదీయబడితే చాలా మంచిది.
మనం కూడా పలకడం తప్పు కాదు. ఎప్పుడు పలకాలి అయితే? ప్రిపరేషన్లో ఉండి సిద్ధపాట్లతో ఉండి పలకాలి. ఇది మరణాతకు సంబంధించిన విషయం. తర్వాత షలోమ్. ఈ షలోమ్ అన్నటువంటి పదం మనకి పాత నిబంధనలను క్రొత్త నిబంధనలను ఎక్కడే కానీ తెలుగు బైబిల్లో కనపడదు. ఏ పదం కనపడుతుంది అంటే షాలేము అనే పదం కనపడుతుంది. షాలేము అనే పదం నుంచి షలోమ్ అనేటటువంటిది పుట్టింది. మరి షాలేం అంటే అర్థం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి, చూద్దాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రాహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతులకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చినట్టి షాలేము రాజు. ఇప్పుడు మనకొక చిక్కు ప్రశ్న ఏంటంటే, ఇంతకు షాలేము అంటే అర్థం ఏంటని ఉంది అక్కడ. అది షాలేము అంటే అర్థం ఏంటి? సమాధానం. షాలేము రాజు, సమాధానపు రాజు. అంటే రాజు రాజు కామన్గా పక్కన తీస్తే షాలేం అంటే సమాధానం అని అర్థం. అంటే షాలోమ్ అంటే అర్థం ఏంటి? సమాధానం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే పీస్ బీ విత్ యూ అని ఉంటుంది. కొన్ని బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమంటారు? పీస్ బీ అంటూ యూ అని ఉంటుంది. పీస్ బీ అంటూ యూ అంటుంది. ఆ పదాలు ఎక్కడైతే షాలేము అన్నటువంటి పదాలు, లేదా సమాధానం, ముఖ్యంగా సమాధానం అనే పదం యేసు ప్రభులు వారే వాడారు. 20వ అధ్యాయం చూద్దాం, 19వ వచనం. 20వ అధ్యాయం 19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాను కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అంటే యేసు ప్రభు ఏం చెప్పినట్టు చెప్పండి ఇప్పుడు? షలోమ్ అని చెప్పినట్టు. యేసు ప్రభు షలోమ్ అని చెప్పాడు. యేసు ప్రభువే చెప్పాడు, తప్పే ఉంది? యేసు ప్రభువే అలా పలకరించాడండి శిష్యులతో. మేము ఎందుకు షలోమ్ అని పట్టుకున్నాం అనుకున్నారు? పిచ్చోళ్ళమే కాదు, మేము యేసు ప్రభు ఫాలోవర్స్. యేసు ప్రభు ఏం చెప్పాడు? మీకు సమాధానం కలుగుగాక అన్నాడు. షలోమ్ అన్నాడు ఆయన. మీకు షలోమ్ అన్నాడు. ఒకసారి కాదు, తర్వాత ఎన్నిసార్లు అదే అధ్యాయంలో చెప్పాడు. 21వ వచనం చూడండి. 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగుగాక. ఈ ఆంగ్ల బైబిల్లో చూసినప్పుడు పీస్ బీ అంటూ యూ, పీస్ బీ విత్ యూ అని ఉంటుంది. మూల భాషలోనైతే షలోమ్ అని ఉంటుంది. 26వ వచనం చూద్దాం. 26వ వచనం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగుగాక అని ఉంటుంది. అందుకే షలోమ్ అని అంటే సమాధానము కలుగునుగాకని అని 3వ చరణం ప్రారంభంలో చెప్పడం జరిగింది. అయితే షలోమ్ అని చెప్తున్నటువంటి వాళ్ళు ఒక అర్హత కలిగి ఉండాలని చెప్పి అందులో సమాధాన గుణమే లేనటువంటి వాళ్ళు అలా పలికితే ఏం లాభం అయ్యాను? ఎందుకనంటే ఈరోజు వ్యక్తికి మధ్య సమాధానం లేదు, కుటుంబానికి మధ్య సమాధానం లేదు. ఎట్లా తయారయ్యారంటే 4 ఇల్లులు ఉన్నాయండి. కొన్ని చోట్ల ఒక ఇమేజ్ చూస్తాను నేను. 4 ఇల్లులు ఒకదానితో ఒకటి అటాచ్మెంట్ ఉంటాయి. ఈ ఇంట్లో ఉన్న చెత్త తీసి వాడింట్లో వేస్తున్నాడు, పక్కింట్లో వాడి చెత్త తీసి ఆ 3వ ఇంట్లో వేస్తున్నాడు, 3వ ఇంట్లో చెత్త తీసి 4వ ఇంట్లో వేస్తున్నాడు, 4వ ఇంట్లో చెత్త తీసి 1వ ఇంట్లో మీద వేస్తున్నాడు. సైకిల్ మొత్తానికి ఉన్న చెత్తలు తీసేసి దూరంగా పడేసుకోలేదు, వాడి చెత్త తీసి పక్కోడి దగ్గర వేసేస్తున్నారు. ఎవరి దగ్గర సమాధానం లేనటువంటి పరిస్థితి. అసలు ఇది ఎంతవరకు పోయిందంటే మీకు విషయం తెలుసో తెలీదో, బలిపీఠము దగ్గర బలి అర్పించటానికి వెళ్ళేటప్పుడు కూడా ఏది గుర్తు రాకపోయినా, అరే బలికి ఏం కావాలి,
అసలు ఎందుకు బలి అర్పించాలి, బలి అర్పించడానికి ముందు ఎటువంటి శ్రేష్టమైనవి అర్పించాలి, నేను ఎందుకు అర్పించాలి దేవుడికి బలులు, ఈ విషయాలు ఏవి గుర్తు రాకపోయినా ఒకటి మాత్రం గుర్తు వస్తుందట. ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా. ఎప్పుడు, ఏ టైంలో అటండి అది? ఏ టైం ఇది? దేవుడి సన్నిధిలోకి వచ్చి కృతజ్ఞతగా, లేకపోతే పాప పరిహారార్థమైన విషయంలోనూ, మన పాపాలు ప్రక్షాళన చేసుకునే దిశలోనూ, మన దోషాలు కడుగు చేసుకునే విషయంలో, దేవుడితో సమాధాన పడే విషయంలోనూ బలిపీఠమునొద్ద బలి అర్పించటానికి వెళుతున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. ఇదేంటిది? వస్తుందా ఆ టైంలో కూడా? కొంతమందికి ప్రార్థనలు చేసుకునేటప్పుడు సడన్గా శత్రువు బొమ్మ కనపడుతుంది, తెలుసా మీకు? ప్రార్థన చేసుకునేటప్పుడు శత్రువు బొమ్మ కనపడుతుంది. అప్పుడు ప్రార్థనలోని కలిపి ఏం చేస్తారంటే, క్రీస్తు విరోధుల గుడారములు కూలిపోవునుగాక, కాలిపోవునుగాక అని ప్రార్థన చేస్తారు. తీసుకొచ్చి మండుగుండంలో పడేస్తే, తీసుకొచ్చి సింహపు బోనుల్లో పడేస్తే రాజు వచ్చి, దానియేలు నువ్వు నిత్యము స్తుతిస్తున్నటువంటి దేవుడు నేను కాపాడిన దానియేలు అని అంటే, లోపల నుంచి దానియేలు గారు బయటికి రారా, నీ సంగతి చెప్తా, చేసేదంతా చేసి నన్ను సింహపోన్లో పడేసి మళ్ళీ బాగున్నామని అడుగుతావు నువ్వు అని అనలే. ఏమన్నాడు? రాజు చిరంజీవియగుగాక, దీర్ఘాయుష్మాన్ భవ అని అంటారు చూసారా తెలుగు భాషలో. అదే ఏంటి? సింహపోన్లో పడేసినోడు చిరకాలం జీవించరుగాక. ఎప్పుడైనా మన శత్రుని అటు దీవిస్తామా? వీడు ఇంకా చచ్చిపోలేదా? ఇంకా పోలేదా ఆమె? ఎందుకంటే మాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకలేదండి అని చెప్తుంటారు చూసారా. మాతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకలేరు, దేవుడు బతకనేయండి ఏమనుకున్నారు మీరు అని భయపెట్టి బెదిరింపులు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆ సమాధాన గుణం లేకుండా షాలోమ్ అని చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం? నీ భార్యతో నీకు సమాధానం లేదు, నీ భర్తతో నీకు సమాధానం లేదు, నీ పిల్లలతో నీకు సమాధానం లేదు, బంధువులతో సమాధానం లేదు, సంఘ సభ్యులతో సమాధానం లేదు, దేశంతో సమాధానం లేదు, అసలు మనతో మనకే సమాధానం లేదు. మనలో మనకే సమాధానం లేనటువంటి పరిస్థితులతో షలోమ్ అని చెప్పుకుంటున్నామంటే దీన్ని దేవుడు ఏమంటాడంటే పూత పోయటం అంటారు. పూత, గచ్చు మీద వెండి పూత అన్నారట. గచ్చ కనపడకుండా ఏం చేశారట? పూత పోసారట. పూత ఎంతకాలం ఉంటుందండి? అసలు రూపం అట్టే బయటపడుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నాయన నీ అర్పణను పక్కన పెట్టురా. ఏం చేయమన్నాడంటే తర్వాత, బలిపీఠం యొద్దనే నీ అర్పణ వదిలేయి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అప్పుడు చెప్పురా షలోమ్ అని. సమాధానపడి అప్పుడు చెప్పు షలోమ్ అని. పొలోమని పోకు షలోమ్ అని చెప్పటానికి. అర్పణ కంటే సమాధానం పడడం ముఖ్యమైందండి. చిత్రమైన విషయం, ఈరోజు ప్రపంచంలో ఎట్ట తయారయ్యారంటే, ప్రపంచంలో మనం ఎవరు అయినా కాంప్రమైజ్ అవ్వాలని, ఎస్ నేను నీతో సమాధాన పడుతున్నాను, నాదే తప్పు, నాదే పొరపాటు, లేదా నీది పొరపాటైనా నేను నిన్ను కలుపుకుపోతాను అనే తత్వంతో పోతున్నారంటే వాళ్ళు ఎవరి కింద లెక్కేస్తున్నారు తెలుసా? ఎవరు? చేతగానోళ్ళ కింద లెక్కేస్తున్నారు. చేతగానోళ్ళ కింద లెక్కేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు మా దగ్గరికే వచ్చేస్తారు, మాతోనే సమాధానం పడేస్తారు. ఏమనుకున్నా మా రేంజ్ అంటే సమాధానం పడేవాళ్ళు గొప్పోళ్ళు, బెర్ర బీసుకుని ఉన్నోళ్ళు కాదు గొప్పోళ్ళు. అర్థమవుతుందా? ఎవరైతే సమాధానం పడడానికి సిద్ధపడి తగ్గుతున్నారో వాళ్ళు గొప్పోళ్ళు.
వాళ్ళు చెప్పాలి ఆ మాట, షలోం అని వాళ్ళు మాట్లాడాల్సిన మాట. అది సమాధాన గుణమే లేకుండా అలా పలికితే లాభం ఏంటుండయ్యా? పలకడానికి ముందు సమాధానం నాకు ఉందా లేదా, ఆ వ్యక్తితో నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో అని మాట్లాడడం జరిగింది. తర్వాత వందనాల దగ్గరకు వచ్చాం. బైబిల్ గ్రంథం అంతట్లో వాస్తవంగా చెప్పాలంటే ఒకరికొకరు వందనములే తెలుపుకున్నట్టుగా ఉంది పరిశుద్ధ గ్రంథంలో. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 16వ అధ్యాయం 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకరు వందనములకు చేయండి, ఒకరికొకడు వందనాలు చేయండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు సంఘం అనగానికి దాన్ని కూడా ఒకటి ఏం చేస్తారంటే ఈ మధ్యకాలంలో ఒక సంస్థ, అది ఒక శాఖ, అదొక మత శాఖ కింద, అదొక విశ్వాస వర్గం కింద చెప్పేస్తున్నారు. క్రీస్తు సంఘం అంటే ఏంటి అర్థం? క్రీస్తు సంపాదించిన సంఘం అని అర్థం. క్రీస్తు స్వరక్తము చేత సంపాదించుకున్నటువంటి విశ్వాస సంఘం ఎక్కడైతే ఉందో అవన్నీ క్రీస్తు సంఘాలే. అంతే తప్ప మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదనేది. కొత్త నిబంధనలో ఈ మాట ఏముంటో తెలుసండి? ఈ ఇంగ్లీష్ బైబిల్ ఏముంటో తెలుసండి? ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది. ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు సంఘములు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనగానే ఎక్కడికి వెళ్ళిపోతావు, క్రైస్ట్ చర్చ్ అనగానే ఎక్కడికి వెళ్ళిపోతారు. ఇక వేరే మీరు పేర్లు ఏది పెట్టుకున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సంఘం సహవాసం ఆ గుంపు వచ్చిందంటే క్రీస్తు వల్ల వచ్చింది, ఆయన వల్ల వచ్చింది కనుక ఆయన పేరు. మర్చిపోకండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ సంఘాల్లో ఉన్న సభ్యులందరూ సహోదరులు ఏం చేయమని చెప్పడం జరిగింది? వందనాలు చెప్పుకోమని. ఇది పౌలు గారి సొంత మాట. దేవుడు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున చెప్పిన మాట, దేవుడి మూలముగా పలికిన మాట. అందుకే మనం ఈ రోమా పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం నుండి 15వ వచనం వరకు మొత్తం అందరికీ అకులా ప్రిస్కిల్లాకు నా వందనాలు, వారి ఇంట ఉన్న సంఘానికి నా వందనాలు. 5వ వచనంలో ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న ప్రియుడకు ఎపైనెట్టుకు వందనాలు, బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు, నా బంధువు తోడి ఖైదీ అంద్రోనియాకు యూనియాకు వందనాలు, ప్రియుడకు అంప్లియత్తుకు వందనాలు, ఊర్బాకును స్టాకుకు వందనాలు, అరిస్టోబులు ఇంటికి వందనాలు, అపెల్లెకు వందనాలు, హెరోదియోనుకు వందనాలు, నార్కిస్ ఇంటి వారిలో ప్రభునందున్న వారికి వందనాలు, ప్రభునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనాలు, ప్రియురాలకు పెర్సిస్కు వందనాలు, ప్రభు ఏర్పరచబడిన రూపుకు వందనాలు, అతని తల్లికి వందనాలు, అసుంకృతుకు ప్లెగోసుకును హెర్మేకును పత్రోబకుకు హెర్మాకు వారితో కూడిన సహోదరులకు వందనాలు, సిలోలోగుకు యూలియాగుకు నేరియకు అతని సహోదరునికి ఒలుంపాకు వారితో కూడిన పరిశుద్ధులందరికీ వందనాలు అని వందనాలు అని చెప్తున్నటువంటి పదాలే కనబడతాయి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనాలు చేయండి. వందనాలు చెప్పుకునే వాళ్ళని చూసి ఈ ప్రైజ్ లాడ్లో ఏమనుకుంటారు తెలుసా? ఇది వందనాలు బ్యాచ్, ఇది మన బ్యాచ్ కాదు. మరణాత వాళ్ళు ఏమనుకుంటారు? వీళ్ళంతా మహాజ్ఞానులు, వందనాలు చెప్పుకుంటున్నారంటే వీళ్ళకి చాలా తెలిసిన వాళ్ళు, మనకేం తెలుసండి అనుకుంటారు మరణాత వాళ్ళు. షలోం అనుకునేవాళ్ళు అసలు వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళకి కొంచెం దూరం పెడదాం, ఇది ఉన్నది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ప్రైజ్ లార్డ్ అని పలకరించడం తప్పు కాదు, అటువైపు నుంచి చెప్పే వాళ్ళ విషయంలోనే ఒక స్పష్టత రావాలంటే దైవజనుల్లో అవగాహన కల్పించాలి. అలాగే
మరణాత అని పలకడం తప్పు కాదు, ప్రభు రాక కొరకు సిద్ధపడకుండా అది చెప్పటం తప్పు, విశ్వాసతో అనటం తప్పు. షలోమ్ అని పలకటంలో తప్పు కాదు, సమాధాన గుణము లేకుండా పలకటమే తప్పు. సమాధాన పడి తర్వాత చెప్పు షలోమ్, అది కరెక్టు. వందనాలు అనేటటువంటిది కూడా దేవుడు ఈ విషయంలో కూడా, మరి వందనాలు అయితే ఎవరికి పడితే ఎవరికి చెప్పచ్చా? అది కూడా ఉంది. ఏమండి, బైబిల్లో యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మాటను చూడండి. 3వ పత్రిక 2వ పత్రిక 2వ పత్రిక క్షమించండి, 2వ పత్రికలో 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరించేవాడు, ఆ బోధయందు నిలిచి ఉండు వాడు తండ్రిని కుమారుని నిలిచి ఉండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. ఎవడైనను ఈ బోధను తేక, అంటే క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వాడిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వాళ్ళతో పలకొద్దు. ఎందుకంటే శుభమని వాళ్ళతో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలుభాగస్తుడు అవుతాడు. అంటే క్రీస్తు బోధయందు నిలవని వానితో శుభమనుట పాపమే అని రాయటం జరిగింది. శుభం అంటామండి వందనం చెప్పటం అని అర్థం. కాబట్టి వందనాలు కూడా ఎవరికి చెప్పాలి? వందనాలు పలకాలు బాగానే ఉంది. ఎప్పుడైతే సత్య సంబంధం కానటువంటి పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళతో వందనాలు చెప్పటం జాగ్రత్త పడాలి. వందనాలు చెప్పటం అనే దానిలో విషయంలో ఇలా పలకరింపులకు సంబంధించినటువంటి పాఠం ఒక పాఠగా 2025 సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున జేసీసీ సాంగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది. కాబట్టి ప్రియులైన వారందరూ కూడా వాటిని విన్న తర్వాత మీరు ఎవరికి షేర్ చేయకపోయినా పర్లేదు, మీరు ఎవరికి మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, మీరు కామెంట్ చేయకపోయినా పర్లేదు, పరమార్థాన్ని గ్రహిస్తే చాలు. ఎందుకంటే వాటి ద్వారా వచ్చే లక్షలు కోట్లు మాకు అక్కరలేదు. దానికోసమే వేలు వెచ్చిస్తున్నాం, వేల రూపాయలు వెచ్చించి దాన్ని తీసుకొస్తున్నాం. ఎందుకంటే పరమార్థాన్ని గ్రహించడం కంటే నా పిల్లలు, యోహాను రాసిన పత్రికలో అంటాడు, నా పిల్లలు సత్యమందు ఎదగడం దానికంటే మించినటువంటి సంతోషం నాకు లేదు అని అంటాడు. కాబట్టి అలా సత్యమును అనుసరించి బతకటం మేము చూసినప్పుడు అందులో మేము కూడా పాలిభాగస్తులైనప్పుడు మేము అంతకంటే సంతోషించేదేమీ లేదు ప్రియులారా. కాబట్టి ప్రైజ్ ది లార్డ్, మరణాత, షలోమ్, వందనాలు. ప్రార్థన చేద్దాం.